అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్లోని అయితే సెంటర్ యూనివర్సిటీలో కూడా నిన్న జరిగిన స్టూడెంట్స్ దాడిపైన కూడా అయితే బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కూడా నిరసన కార్యక్రమం చేస్తారు. మహబూబ్నగర్ పట్టణం తెలంగాణ చౌరస్తాలో ప్రస్తుతం వారిని అడుగుదాం, అసలు ఎందుకు నిరసన కార్యక్రమం చేస్తారనే అంశాలపైన కూడా వారితో ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు హైదరాబాద్కి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి కూడా నిన్న విద్యార్థులు ధర్నా చేసిన నిరసన చేపట్టడంలో కూడా పోలీసులు కూడా తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దీని మీద ఎట్లా వస్తారు? ఆ దాడిని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ బీజేవై ఆధ్వర్యంలో పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు ఆ భూములు అడగడం లేదు. హెచ్సియుకి సంబంధించినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందో దానికి సంబంధించినటువంటి భూములు ఇవి. రాబోయే రోజులలో ఇంకా విద్యార్థులకు చాలా భూములు అవసరం పడతాయి కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం ఆ భూముల జోలికి రావద్దంటే వాళ్ళు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోని కారణంగా ఖచ్చితంగా ఆ భూమిని మేము సాధించుకుంటాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని నిరసన తెలియజేస్తూ నిన్ననే విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం, విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని అడ్డుకోవడం ఈ యొక్క ప్రభుత్వ వైఖరి. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే హెచ్సియు భూములు 400 ఎకరాలు మాత్రం మిగిలింది. 2400 ఎకరాలు హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు ఉంటే గత ప్రభుత్వాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఆక్రమించుకొని అనేక రకాలుగా ఆ యొక్క విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న తరుణంలో చివరికి 400 ఎకరాలు మాత్రమే యొక్క హెచ్సికి సంబంధించినటువంటి భూమి మిగిలి ఉంది. దానిపైన కూడా ఈ ప్రభుత్వం కన్నేసి విలువైన భూముల్ని ఖచ్చితంగా భూమి ఆక్రమించుకొని దాంట్లో రకరకాలుగా వాళ్ళ యొక్క స్వార్థం కొరకు పనిచేయాలని చూస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి అనేక విలువైన భూముల్ని వేలం ద్వారా అదేవిధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఫామ్ హౌస్లు కట్టుకుంటూ ఆ విధంగా హైదరాబాద్ అన్యాయం చేసినారు. కాబట్టి ఈ యొక్క భూమిని ఏదైతే హెచ్సియు భూమి ఉందో దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చెందకుండా అడ్డుకుంటుంది. అది రాబోయే రోజులలో హెచ్సియులో సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే అది భూమి చెందుతుందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఓన్లీ కుట్రపూరితంగానే బీజేపీ బీఆర్ఎస్ ఓన్లీ సోషల్ మీడియాలో కూడా అక్కడ ఎలాంటి జంతువులు వన్యప్రాణాలు లేవు, కానీ ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని చెప్పి అంటున్నారు. వన్యప్రాణులకు లేకుంటే ఎటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే అది హైదరాబాద్ నడిగడ్డలో ఒక హెచ్సియు టాప్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అది. కాబట్టి దానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం ఆక్రమించుకోదు అని మాత్రమే చెప్తున్నాం, కానీ ఎవరికి ఏదో అన్యాక్రాంతమైన భూమిని మీరు తీసుకోవద్దని చెప్పట్లేదు. ఒక భవిష్యత్తులో హైదరాబాద్కు సంబంధించిన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పెరగాలంటే, హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే అటువంటి భూములు చాలా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది తప్పిస్తే, విద్యార్థులకు అండగానే భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి ఆ భూముల విషయంలో ఎలాంటి స్వార్థం లేదు. ఈ గవర్నమెంట్ని బదనాం చేయాల్సిన పని అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. మీరు చెప్పండి, ఒక బీజేపీ నాయకులుగా అక్కడ ప్రకృతి ప్రేమికులు కూడా ఇప్పటికే చాలా మంది సినీ తారాలు కూడా సపోర్ట్ చేశారు. విద్యార్థులపై దాడి జరిగింది, ఎట్లా వస్తుంది? ఈ రేవంత్ రెడ్డికి ఏం చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్షంగా వన్యప్రాణుల జీవనానికి మొత్తం ప్రాణాలు పోతుంటే, తర్వాత అడవి ప్రాంతాన్ని చెట్లు నరికి అక్కడ ఇష్టాజనంగా బుల్డోజర్లు పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నటువంటి విషయాన్ని యావత్ దేశం చూస్తున్నది, సినీ తారాలు చూస్తున్నారు. దాన్ని ఖండిస్తున్న ఇది కరెక్ట్ అనే పద్ధతి కాదని చెప్పేసి సర్కారుకి ఎన్ని సూచనలు చేసినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదు. రేవంత్ రెడ్డి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నేను ముఖ్యమంత్రి ఎప్పుడు పోతున్నా ఏం కదో తెలియదు, కాబట్టి ఈ భూములన్నీ అమ్ముకోవాలి, నేను కోట్ల రూపాయలు ధనాన్ని కూడబెట్టుకోవాలనేటువంటి కుట్రల బుద్ధితో ఈ యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనేటువంటి నిజంగా కూడా ఆయన ఈ యొక్క హెచ్సియు భూముల ద్వారా ఆయన నిరూపితమవుతున్నది. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ నిజంగా కూడా ఇది తప్పకుండా దీన్ని 400 ఎకరాలను ఏదైతే కట్టబెట్టాలని చూస్తున్నారో అదే నిదర్శనం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అక్కడ విద్యార్థుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రు. ఈ ప్రభుత్వం కుట్ల బుద్ధితో ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని ఇలా మా విద్యార్థులని అణిచివేయాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసినటువంటి పోలీసులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ ప్రభుత్వం ఈ 400 ఎకరాలని ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నదో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా ఉద్యమం ఉధృతం చేస్తాం తప్ప కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థకు కాపాడాల్సినటువంటి భూములను ప్రభుత్వమే ఇలా తమ్ముకోవాలని చూస్తుంటే ఎక్కడ ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా ఇలా ప్రజాస్వామ్యానికి విలువలు ఉన్నాయా, ఈ చట్టం ఉందా అనేటువంటి అపోహలలో జనాలంతా కూడా
గందరగోళ స్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా గుర్తు చేసుకో. ఇలా యావత్ సమాజం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నది. విద్యార్థులకు కావాల్సినటువంటి భూములను అవసరమైతే ఇంకా తీసుకొని ఇవ్వాల్సింది తప్ప కానీ నువ్వు అమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా నీ ప్రభుత్వం నువ్వు ఇవ్వాల్సినటువంటి తప్పకుండా హామీలను ఇవ్వకుండా హామీలు ఇచ్చి ఇలా నీకు పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి నీకు ఏం తోచని స్థితిలో ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల రేపు యావత్ సమాజానికి భవిష్యత్ తరానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే నీ యొక్క 400 ఎకరాల భూములని అమ్మాలని చూస్తున్నావు దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి అనేకమైనటువంటి కేసులు చేసిర్రు. ఈ నిర్బంధాలు కూడా ఈ కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఉద్యమం చేసేటువంటి స్వేచ్ఛ ఉన్నది. మా యొక్క భూములను మేము కాపాడుకోవాలి. ఆ విద్యార్థి లోకమంతా కూడా మేము చదువుకున్నటువంటి స్థలాలు మేము చదువుకున్నటువంటి భూములను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నటువంటి అంశం అని చెప్పేసి విద్యార్థి లోకమంతా కూడా ఇలా కొట్లాడుతుంటే ఆ విద్యార్థులకు మీరు మద్దతు పలికి ఇలా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి తక్షణమే వెనక్కి తీసుకొని ప్రజల యొక్క యావత్ సమాజాన్ని నిర్ణయానికి కూడా మీరు స్థిర వహించారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం కూడా ఏదైతే నిన్న దాడి జరిగినటువంటి విద్యార్థులకు కూడా ఎవరైతే పోలీసులు దాడి చేస్తారో దానికి సంబంధించి కూడా వెంటనే పోలీసులను సస్పెండ్ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఆలోచన దాన్ని వెనుక తీసుకోవాలా, లేదంటే బీజేపీ పార్టీ ద్వారా కావచ్చు, అలాగే బీజేపీ యువ మోర్చా కావచ్చు, బీజేవైఎం సంబంధించిన నాయకులు కూడా రాబోయే రోజులు కూడా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి స్థానికులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.